హలో అండి, ఈరోజు రెసిపీ బాద్షా స్వీట్ని ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. చాలా జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది. స్వీట్ షాప్లో అయితే మైదా పిండితో ప్రిపేర్ చేస్తారు, కానీ నేను మైదా పిండికి బదులుగా గోధుమ పిండి వేసి బెల్లం పాకం తీసి స్వీట్ని ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ ఈ స్వీట్ కోసం పిండిని కలుపుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో కప్పు గోధుమ పిండిని వేసుకొని చిటికెడు ఉప్పును వేసుకోండి. స్వీట్స్లో సాల్ట్ వేసుకోవటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది, కొద్దిగా వేసుకోవాలి. నెక్స్ట్ బేకింగ్ పౌడర్ను, పావు టీ స్పూన్ బేకింగ్ సోడాని వేసుకోండి. బేకింగ్ పౌడర్ లేకపోతే అర టీ స్పూన్ బేకింగ్ సోడాను వేసుకోండి. నెక్స్ట్ 2 టేబుల్ కరిగించిన నెయ్యిని వేసుకోండి, లేదంటే 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 1 టేబుల్ స్పూన్ పెరుగునైనా వేసుకోవచ్చు. నెయ్యి వేసాక స్పూన్తో ఒకసారి బాగా కలిపేసి తర్వాత చేత్తో బాగా పిండిని అంతా కలిసే విధంగా కలపాలి. కొద్దిగా వాటర్ వేసుకుని పిండిని చపాతీ పిండిలాగా కలపాలి. పిండి మరీ సాఫ్ట్గా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు, మీడియంగా కలుపుకోవాలి. ఈ కలిపిన పిండిని మూత పెట్టి 20 నిమిషాలు రెస్ట్ ఇవ్వాలి. ఇప్పుడు మనం పాకంని ప్రిపేర్ చేసుకోవాలి. నేను పంచదార బదులుగా బెల్లం వేసి చేస్తాను. పిండి ఎంత తీసుకున్నామో బెల్లం అంతే తీసుకోవాలి. పాకం ఎక్కువైనా వేస్ట్ అయిపోతుంది కాబట్టి సరిపడా పాకంని ప్రిపేర్ చేస్తున్నాను. 1 కప్పు బెల్లం తురుము వేసుకొని 1 కప్పు వాటర్ వేసుకొని బెల్లం వాటర్లో కరిగేంత వరకు గరిటతో తిప్పుతూ మీడియం ఫ్లేమ్లో కరిగించుకోవాలి. బెల్లం మొత్తం వాటర్లో కరిగిపోయాక స్టిక్కీగా ఉంటే సరిపోతుంది, తీగ పాకం ఏమీ అవసరం లేదు. గులాబ్ జాముకి మనం ఎలా పాకం ప్రిపేర్ చేసుకుంటున్నామో అలా పాకం వస్తే సరిపోతుంది. కొంచెం చేత్తో చూస్తే జిగురుగా ఉంటే సరిపోతుంది, పాకం రెడీ అయినట్లే. ఇలా స్టిక్కీగా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఈ పిండిలోంచి కొంచెంగా తీసుకొని బాద్షాని ఒత్తుకోవాలి. బాద్షా సైజు మీ ఇష్టం వచ్చినట్లుగా చేసుకోవచ్చు. కొద్దిగా పిండిని తీసుకొని అరచేత్తో రౌండ్గా ఒత్తి మధ్యలో ఫింగర్తో హోల్ పెట్టాలి. ఇదే ప్రాసెస్లో మిగతా బాద్షాలన్నీ ప్రిపేర్ చేసుకోండి. ఇలా బాద్షాని ప్రిపేర్ చేసుకున్నాక వీటిని డీప్ ఫ్రై చేయడం కోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ లైట్గా హీట్ అయ్యాక ఈ బాద్షాలను వేసి లో ఫ్లేమ్లోనే వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇవి లైట్గా ఫ్రై అయ్యి పైకి తేలుతూ వాటంతటవే వస్తాయి. అప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి బాద్షాను 2 వైపులా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన వెంటనే పాకంలో వేసుకోవాలి. పాకం మాత్రం గోరువెచ్చగా ఉండాలి, మరీ వేడిగా ఉండకూడదు. అప్పుడు బాద్షా పాకంను బాగా పీల్చుకుంటుంది. బాద్షా పాకంలో వేశాక 2 వైపులా పాకంలో వీటిని డిప్ చేసి మూత పెట్టి 10 మినిట్స్ అలా వదిలేయండి. 10 మినిట్స్ అయ్యాక పాకం చక్కగా బాద్షా పీల్చుకుంటుంది. అంతేనండి, టేస్టీ బాద్షా రెడీ అయిపోయింది. జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.